దెయ్యం వేట ఎపిసోడ్ 2. ఆ రోజు సాయంత్రం మైథిలి, సూర్య ఊటీ నుంచి కారులో అడవిలో ఉన్న పాత ఇంటివైపు ప్రయాణం ప్రారంభించారు. ఆ ఇంటి చుట్టూ ఎటు చూసినా కేవలం అడవి మాత్రమే కనిపించింది. ఆ ఇంటికి ఎటువంటి విద్యుత్ కనెక్షన్ లేదు. చుట్టూ ఆకాశం చీకట్లు కమ్ముకోవడం, అడవిలోని ఆకులు రాలిన శబ్దం భయానకంగా వాతావరణాన్ని కలిగించాయి. ఇంట్లోకి అడుగుపెట్టే ముందు మైథిలి ఆందోళనతో సూర్యగారు, మీరు ముందుగా వెళ్ళండి అంది. దానికి సూర్య చిరునవ్వుతో, లేడీస్ ఫస్ట్ అని చెప్తారు కదా అని జవాబిచ్చాడు. ఇద్దరూ కలిసి జాగ్రత్తగా ఇంట్లోకి అడుగుపెట్టారు. లోపల పాతకాలపు పుస్తకాలు చాలా ఉన్నాయి. అక్కడి వాతావరణం మరింత భయాన్ని కలిగించింది. పుస్తకాలను వెతుకుతూ మైథిలికి ఒక పేజీ దొరికింది. ఆ పేజీపై రక్తంతో రాసి ఉంది, ఈ ఇంటి పరిసరాల్లో మంచిని చెడును పుట్టించిన శక్తి ఉంది. చెడును ఆపే మంచిని గుర్తించి ఆదరించాలి. లేని పక్షంలో ఈ కుటుంబంలోని సభ్యులు ఒక్కొక్కరుగా మరణిస్తారు. మైథిలి ఆ పేజీని చూస్తూ ఆలోచనలో పడింది. ఇదేమిటో మీకు అర్థమవుతుందా మైథిలి గారు అని సూర్య ప్రశ్నించాడు. ఇప్పటికి కాదు, కానీ ఇది చాలా ముఖ్యమైన విషయం. దీని వెనక గట్టి రహస్యం ఉంది అని మైథిలి ఆ పేజీని తన బ్యాగులో పెట్టుకుంది. పుస్తకాలను వెతుకుతూ ఉండగా అకస్మాత్తుగా పై అంతస్తు నుండి గొణిగిన శబ్దం వచ్చింది. అక్కడెవరున్నారు అని సూర్య గట్టిగా అరిచాడు. అలాగే టార్చ్ వెలిగించి జాగ్రత్తగా పై అంతస్తుకు వెళ్లారు. పై అంతస్తులో ఒక గదిలో తలుపులు మెల్లగా కొట్టుకుంటున్నాయి. మైథిలి, సూర్య ఆ గదిలోకి వెళ్లి చూశారు. గదిలో ఒక పెద్ద పాత అద్దం ఉంది. ఆ అద్దంపై ఒక పాత కప్పు కప్పి ఉంది. ఇదేమిటి అని మైథిలి ఆశ్చర్యంగా అడిగింది. సూర్య ఆ కప్పును తొలగించగానే టార్చ్ వెలుగులో వారెవ్వరి ప్రతిబింబాలు అద్దంలా కనిపించలేదు. అద్దం మీద రక్తంతో రాసి ఉంది, నన్ను విడిచిపెట్టండి, లేని పక్షంలో మీ కుటుంబంలో మిగిలిన ఇద్దరిని చంపుతాను. ఈ సందేశం చూసి ఇద్దరు షాక్లో పడిపోయారు. అది ఆ అద్దంలో ఉన్నది ఒక సాధారణ అద్దం కాదని వారికి అర్థమైంది. మైథిలి భయంతో కంగారుగా, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం సూర్య గారు అని ఆందోళనగా చెప్పింది. ఇద్దరూ అక్కడి నుంచి బయటికి వచ్చి కారు ఎక్కి బయలుదేరారు. దారిలో సూర్య అడిగాడు, మేడం ఎందుకు ఇంత కంగారుగా ఉన్నారు? ఏమైనా జరిగినట్టు ఉందా? మైథిలి కన్నీళ్లతో, నా బాధను నేను భరిస్తాను, కానీ నా రోసీకి ఏదైనా జరిగితే నేనెవరిని వదిలిపెట్టను అంటూ బ్రేక్ వేస్తూ గట్టిగా అరిచింది. ఇంతలో మైథిలి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సూర్య భయపడి, మైథిలి గారు ఏమైంది అని అనుకుంటూ ఆమెను ఆ స్థితి నుంచి తీసుకురావడానికి ప్రయత్నించాడు. ముఖంపై నీళ్లు చల్లినా ఆమె లేవలేదు. దీంతో సూర్య ఆమెను వెంటనే కారులో తీసుకొని ఇంటివైపు డ్రైవ్ చేయసాగాడు. కొంతసేపటికి మైథిలి మెల్లగా మెలకువలోకి వచ్చింది. కానీ ఆమె నెర్వస్గా కనిపించింది. మైథిలి తన చేతులతో దారిని చూపిస్తూ, ఇలా వెళ్ళండి, అక్కడ మా ఇల్లు అని చెప్పింది. చివరికి వారు ఇంటికి చేరారు. ఇంటికి చేరిన వెంటనే మైథిలి సూర్యని చూసి, నేను చాలా అలసిపోయాను. అక్కడ ఉన్న పనివాళ్ళను పిలిచి సూర్య గారికి ఒక గదిని చూపించండి. నేను కొంచెం విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పింది. మైథిలి కొంతసేపు విశ్రాంతి తీసుకొని మెల్లగా సాధారణ స్థితికి వచ్చింది. ఈలోపు సూర్య ఆలోచిస్తూ ఆమెకు ఒక మెసేజ్ పంపాడు. మైథిలి గారు, మీతో కొంచెం మాట్లాడాలి. మీకు సమయం ఉందా? అదే సమయంలో మైథిలి కూడా సూర్యకు మెసేజ్ పెట్టింది. సూర్య గారు, మీతో మాట్లాడాలని ఉంది. ఇద్దరు మెసేజ్లు ఒక్కసారి రావడంతో అది ఇంట్రెస్టింగ్గా మారింది. ఇప్పుడు మైథిలి చెప్పబోయే నిజాలు ఏమిటి? ఆమె మాటలు సూర్యకు ఏ రహస్యాన్ని బయట పెడతాయి? మైథిలి గార్డెన్లో కూర్చొని ఉన్న సూర్యని చూస్తూ, సూర్య గారు, ముందుగా మీరు చెప్పండి అని అడిగింది. సూర్య కాస్త నిదానంగా, రోసి ఇక్కడ ఉందా మైథిలి గారు అని ప్రశ్నించాడు. మైథిలి ఆ ప్రశ్నతో ఆశ్చర్యానికి గురై, సూర్య గారు, అసలు మీరెవరు? రోసి గురించి ఎందుకు అడుగుతున్నారు అని ప్రశ్నించింది. మైథిలి ఇలా అంటుంది, మీరు అడిగిన ప్రశ్న కాస్త విచిత్రంగా ఉంది. మీరు అడగాల్సింది రోసి ఎవరు అని. కానీ మీరు అడుగుతుంది రోసి ఇక్కడ ఉందా అని. ఎందుకు? అని మైథిలి మరింత అనుమానంగా చూసింది. ఇది తర్వాత వివరిస్తాను, కానీ మొదట రోసి ఇక్కడ ఉందా లేదా చెప్పండి అని సూర్య కొంచెం బాధగా చెప్పాడు. మైథిలి గార్డెన్లో మొక్కలకి నీళ్లు పోస్తున్న ఒక వ్యక్తిని పిలిచి,
రోసీని గార్డెన్‌లోకి రమ్మని చెప్పండి. నేను పిలిచానని చెప్పండి అని అంటుంది. రోసీ గార్డెన్‌లోకి వచ్చింది. వచ్చి వెంటనే సూర్యని చూసి మామయ్య అని ఉత్సాహంగా అరిచింది. మైథిలి ఒకసారిగా షాక్‌లో పడింది. కొద్దిసేపటికి రోసి మైథిలి దగ్గరకు వచ్చి అత్తా ఈ 2 రోజులు నన్ను ఒంటరిగా వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారు అని అడిగింది. రోసి వయసు కేవలం 5 సంవత్సరాలు. మైథిలి మెల్లగా నవ్వుతూ నీకు చాలా బొమ్మలు కొనడానికి వెళ్ళానమ్మా. నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని అందుకే నిన్ను తీసుకుపోలేకపోయాను అని చెప్పింది. ఇప్పుడు నీ గదికి వెళ్ళి చూడు చాలా బొమ్మలు పెట్టాం అని అనగా రోసి ఆనందంగా తన గదికి వెళ్ళింది. రోసి వెళ్ళిన వెంటనే మైథిలి సూర్య వైపు కోపంగా చూస్తూ నువ్వసలెవరు? నా దగ్గర దాచాల్సిన పనేంటి? అని ప్రశ్నించింది. సూర్య నెమ్మదిగా తన మాటలు ప్రారంభించాడు. ప్రియ నా చెల్లి. గోపి ప్రియ ప్రేమను మా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అది నీకు తెలిసిందే కదా! ప్రియ పెళ్లి అయినప్పటి నుండి ఆమె ప్రతిరోజు కాల్ చేసి నాతో మాట్లాడుతుండేది. అయితే ప్రియ రోసి పుట్టిన తరువాత కొన్ని సార్లు రోసీని తీసుకొని బయటికి వచ్చేది నన్ను చూడడానికి. రోసీ కూడా నాతోనే ఎక్కువ సమయం గడిపేది అని వివరించాడు. చనిపోవడానికి కొన్ని రోజుల ముందు ప్రియ నాకు కాల్ చేయడం ఆపేసింది. కానీ చనిపోయే క్షణానికి కొద్దిసేపటి ముందు ఒక్కసారిగా నాకు కాల్ చేసి మా ఇంట్లో ఏదో సమస్య ఉంది. దాని పరిష్కారం మైథిలి. రోసీని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఆ తర్వాత చనిపోయింది అని సూర్య చెప్పాడు. మైథిలి కోపంగా నాతో మాట్లాడిన రోజే ఇదెందుకు చెప్పలేదు అని ప్రశ్నించింది. ఎందుకో మీకు తెలుసు మైథిలి గారు. నా మీద మీకు ఇంకా కోపం ఉండి ఉండవచ్చు అనిపించింది. అందుకే చెప్పలేదు అని సూర్య నెమ్మదిగా సమాధానమిచ్చాడు. మీ చివరి పుట్టినరోజున నేను పంపిన గిఫ్ట్ చూసి మీకు ఇంకా కోపం పెరిగింది. అదే కారణంగా మళ్ళీ మాట్లాడాలనిపించలేదు అని నవ్వుతూ చెప్పాడు. మైథిలి నువ్వు నాతో మాట్లాడవద్దు. కానీ ఇకపై నేను నీతో మాట్లాడే అవసరం లేదు అని కోపంగా చెప్పింది. సూర్య చిరునవ్వుతో హలో మైథిలి ఇదంతా తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పగా మైథిలి వెనక్కి తిరిగి మాట్లాడడమో మాట్లాడకపోవడమో ఇక ఆలోచన చేసి చూస్తాను అని స్పష్టంగా చెప్పింది. ఇది రాత్రి సమయం. మైథిలి సూర్య రోసి ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. పని వారందరూ బయటికి వెళ్ళిపోవడంతో మైథిలియే అందరికీ ఫుడ్ సర్వ్ చేస్తుంది. సూర్యకు ప్లేట్ అందిస్తూ మైథిలి కాస్త చిరునవ్వు చిందించగా సూర్య నవ్వుతూ రోసి జీవితాంతం ఇలా ముగ్గురం ఉంటే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా అని ప్రశ్నించాడు. అది విన్న రోసి తన తల ఊపుతూ అవును మామయ్య నాకు ఇలానే ఉంటే బాగా నచ్చుతుంది అని ఆనందంగా చెప్పింది. మైథిలి రోసికి తినిపిస్తుండగా సూర్య ఇలా అంటాడు. రోసి నువ్వు చాలా లక్కీ. నీకు గోరుముద్దలు పెట్టేవాళ్ళు ఉన్నారు. నాకు లేరు అని సూర్య అంటాడు. మైథిలి సూర్య గారు ఏమన్నా కర్రీ వేయనా అని దగ్గరగా వెళ్ళి సూర్య కాలు తొక్కింది. అయ్యో రాక్షసి అంటూ సూర్య నొప్పితో అరిచాడు. రోజీ నవ్వుకుంటూ అత్త మీరు మా మామయ్యను ఎందుకు ఏడిపిస్తున్నారు అని అడిగింది. మైథిలి నవ్వుతూ ఇలా సరదాగా ఉంటేనే నమ్మకం ఉంటుంది అని చెప్పింది. అలా సరదాగా వారి డిన్నర్ ముగిసింది. రోసీని మైథిలి నిద్రపుచ్చి గార్డెన్ వైపు చూస్తూ మైథిలి ఆలోచనలో పడింది. మైథిలి ఇలా అనుకుంటుంది. సూర్య గారికి చెప్పాల్సిన అసలు విషయం మర్చిపోయా ఏంటి? ఇది ఇప్పుడు చెప్తేనే కొంచెం జాగ్రత్తగా ఉంటారు అనుకుంటూ వెనక్కి తిరిగింది. వెనకాల సూర్య ఉంటాడు. ఎంత దగ్గరగా అంటే గాలి కూడా దూరనంత దగ్గరగా. మైథిలి మాట్లాడడానికి ట్రై చేస్తున్నది. సూర్య మైథిలి నోరుకి చేతిని అడ్డం పెట్టి ష్ రోసి లేస్తాది అని అంటాడు. మైథిలి, సూర్య రోసీకి కొంచెం దూరంగా వెళ్లారు. మైథిలి అసలు విషయం చెప్పడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో సూర్య మైథిలి కళ్ళలోకి చూస్తాడు. మైథిలి కూడా సూర్యని అలానే చూస్తుంది. మైథిలి నేను నీకు ఒక విషయం చెప్పాలి అని సూర్య అంటాడు. అంతలో చల్లగాలి వస్తుంది. మైథిలి హెయిర్ కళ్ళల్లో పడుతుంది. సూర్య తన చేతి వేళ్లతో హెయిర్‌ని సరిచేస్తాడు. మైథిలి తన నుదిటి దగ్గర సూర్య చేతి స్పర్శను అనుభూతి చెందుతూ అతని కళ్ళల్లోకి చూసింది. సూర్య తన మనసులో భావాలను దాచుకోలేక ఆమె చెయ్యి పట్టుకొని మైథిలి నువ్వంటే నాకు ఎప్పటినుంచో చాలా ఇష్టం. కానీ దాన్ని బయట పెట్టడం నాకు భయం వేసింది. ఇప్పుడు చెబుతున్నా. మనం ముగ్గురం ఒక కుటుంబం అవ్వాలనుంది అని అడిగాడు. మైథిలికి సూర్య మాటలతో మిక్స్డ్ ఫీలింగ్స్ కలిగాయి. కానీ ఆమె కన్నుల్లో చిరునవ్వు కనిపించింది. సూర్య ప్రశ్నతో మైథిలి ఏం ఆలోచిస్తున్నావ్? నువ్వు, నేను, రోసి ఒక కుటుంబం అవ్వడం గురించి
దానికి మైథిలి సమాధానం ఇవ్వకుండా ఒక చిన్న బాక్స్ ఇచ్చింది. ఇది గిఫ్ట్. రేపు ఉదయం ఓపెన్ చేయండి అని చెప్పి సూర్యని కౌగిలించుకుంది. ఐ మిస్ యూ సూర్య అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. సూర్య గిఫ్ట్ తీసుకొని హ్యాపీగా తన రూమ్‌కి వెళ్లి గిఫ్ట్‌ని చూస్తూ ఓపెన్ చేద్దాం అనుకుంటాడు. వద్దులే రేపు మార్నింగ్ ఓపెన్ చేద్దాం అని గిఫ్ట్‌ని తన బ్యాగ్‌లో పెడతాడు. తర్వాత రోజు మైథిలి చాలా కొత్తగా కనిపిస్తుంది. సూర్య ఎప్పుడూ చూడని విధంగా రోసీని పట్టించుకోవడం లేదు. చిరాగ్గా చూస్తుంది. సూర్య మైథిలి దగ్గరకు వెళ్లి ఏమైంది మైథిలి నీకు? ఇలా బిహేవ్ చేస్తున్నావు చిన్నపిల్లతో అని అడిగాడు. మైథిలి కోపంగా నువ్వు నీ హద్దుల్లో ఉండు అని వార్నింగ్ ఇస్తుంది. సూర్యకి ఏం అర్థం కాదు. సరిగ్గా అదే రోజు మైథిలి చిన్నప్పుడు ఫ్రెండ్ శ్రావ్య వస్తుంది. మైథిలి ఇదేమిటి ఇప్పుడు వచ్చావు అంటుంది. అదేమిటి మొన్ననే నేను నీకు కాల్ చేశా కదా నాకు ఇక్కడ పని ఉంది. కొన్ని రోజులు మీ ఇంట్లో ఉంటా అంటే సరే అన్నావుగా. ఆహా అవును కదా మర్చిపోయా సారీ. ఓకే నీ గురించి నాకు బాగా తెలుసుగా పర్వాలేదు. అంతలో సూర్య రూమ్ నుంచి బయటికి వస్తాడు. హలో హ్యాండ్సమ్ అని సూర్యని శ్రావ్య పలకరిస్తుంది. సూర్య పట్టించుకోడు. రోసీ దగ్గరికి వెళ్తాడు. రోసీతో ఇలా అంటాడు. మనం మన ఇంటికి వెళ్దామా అని. సరే మామయ్య అంటుంది. ఇంతలో శ్రావ్య వచ్చి రోసీ అంతకంటే ముందుగా మనం బయటికి వెళ్దామా అంటుంది. రోసీ హుమ్ అంటుంది. సూర్య అని హ్యాండ్సమ్ నువ్వు కూడా రావచ్చుగా వస్తే నీకు మంచి జరుగుతుంది అంటుంది. సూర్య చిరాకుగా ఇప్పటికి మాకు చాలా మంచి జరిగింది. ఇంకా ఏం మంచి జరగాలి అంటాడు. దీనికి రోసి వెళ్దాం మామయ్య అంటుంది. శ్రావ్య, రోసి, సూర్య గుడికి వెళ్తారు. తర్వాత సూర్య రోసితో మనం ఇటు నుంచి మన ఇంటికి వెళ్దాం అంటాడు. దానికి రిప్లై శ్రావ్య మరి మైథిలి కూడా మీతో తీసుకుపోరా అని అంటుంది. అసలు ఆ మైథిలికి మా మీద ఆలోచన లేదు. ఏం మాట్లాడుతున్నావు? తను మంచిదానిలా నటించింది ఇన్ని రోజులు అని కోపంగా సమాధానమిస్తాడు. శ్రావ్య ఇలా అంటుంది. నీకసలు ఏం తెలుసు? నీకు మైథిలి ఇచ్చిన గిఫ్ట్ ఎక్కడా అని అడుగుతుంది. ఆవిడ నిజస్వరూపం తెలుసుకున్నాక గిఫ్ట్ చూస్తే ఏంటి? చూడకపోతే ఏంటి? అని సూర్య చిరాగ్గా సమాధానమిస్తాడు. ఇది మైథిలి ఇచ్చిన గిఫ్ట్ అని శ్రావ్య సూర్యకిస్తుంది. నీకెలా అని సూర్య అడుగుతాడు. మైథిలి నాకు అన్నీ చెప్పింది. మైథిలి నార్మల్ అమ్మాయి కాదు. తనకి అన్నీ ముందుగా తెలుసు. అందుకే నాకు 2 డేస్ ముందు కాల్ చేసి రమ్మని చెప్పింది. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నది మైథిలి కాదు. జ్వాల. మైథిలికి ట్విన్ సిస్టర్ అని శ్రావ్య చెప్తుంది. మరి మైథిలి ఎక్కడ ఉంది ఇప్పుడు? అంటాడు. ఏమైంది మైథిలికి అని సూర్య ఆందోళనగా అడుగుతాడు. ఏమో నాకు కూడా తెలీదు అని శ్రావ్య అంటుంది. కానీ మైథిలి కనిపించకపోవడానికి కారణం మాత్రం జ్వాల అని తెలుసు. తనే ఇదంతా చేసిందని మైథిలి చెప్తేనే మనకు తెలుస్తుంది అని అనుకుంటారు. రోసి అక్కడ ఉన్న సీతాకోకచిలుకతో ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడు అక్కడికి చాలా సీతాకోకచిలుకలు వస్తాయి. రోసి మామయ్య చూడు ఎన్ని సీతాకోకచిలుకలు వచ్చాయో అంటుంది. కావ్య, సూర్య కూడా చూస్తారు. అక్కడ చాలా బటర్‌ఫ్లైస్ వస్తాయి. ఒక చోటనే ఉంటాయి. అక్కడ వాళ్ళు ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. అవన్నీ ఒక మనిషి రూపానికి మారతాయి. సూర్య, శ్రావ్య, రోసి చూస్తారు. పూర్తిగా మనిషి రూపానికి రాగానే రోసి పరిగెత్తుకుంటూ అత్త అని ఆ మనిషి దగ్గరకు వెళ్తుంది. శ్రావ్య, సూర్యకి అర్థమవడానికి కొంచెం టైం పడుతుంది అక్కడ ఉన్నది మైథిలి అని. మైథిలి సంతోషంగా రోసిని ఎత్తుకొని ముద్దులు పెడుతుంది. సూర్య, శ్రావ్య కూడా మైథిలి దగ్గరకు వెళ్తారు. ఏమైంది మైథిలి నీకు? ఏమైపోయావ్ అని అడుగుతాడు సూర్య. నిన్న రాత్రి మనం మాట్లాడుకున్నప్పుడు జ్వాల గార్డెన్‌లో ఉండడం చూసా అని చెప్తుంది. ఇదంతా తర్వాత చెప్తా సూర్య గారు. నా గిఫ్ట్ ఓపెన్ చేశారా లేదా అంటుంది. లేదు అని సూర్య చెప్తాడు. సూర్య చేతుల్లో నుంచి మైథిలి తీసుకొని ఓపెన్ చేస్తుంది. అందులో ఒక రింగ్ ఉంటుంది. ఒక లేఖ కూడా ఉంటుంది. ఆ లేఖలో ఉన్నది మైథిలినే చెప్తుంది. సూర్యని హగ్ చేసుకొని విల్ యూ మ్యారీ మీ యాంగ్రీ బర్డ్ అని సూర్య హ్యాండ్ ఫింగర్‌కి రింగ్ పెడుతుంది. నేను యాంగ్రీ బర్డ్‌నా అని సూర్య చెప్తాడు. అవును మార్నింగ్ నుంచి చూస్తున్నా నా మీద నిప్పుల వర్షం చూపించడం అని అంటుంది మైథిలి. జ్వాల ఎందుకు మైథిలి ప్లేస్‌లోకి వచ్చింది? అసలు జ్వాలకి ఏం కావాలి? ఆ రోజు మైథిలిని ఏం చేసింది? మైథిలి ఎలా వచ్చింది సూర్య, రోసి వాళ్ళ దగ్గరికి? మైథిలికి పవర్స్ ఉన్నాయా? అవి తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.